ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా స్టోరీ వచ్చేసి ఏంటంటే, సాగర్ సూర్యని కలిశాడా లేదా, ఇంకా తన లైఫ్లో జరిగిన ఛాలెంజెస్, మిరాకిల్స్, సాగర్ సూర్యకి పెద్ద ఫ్యాన్, ఇంకా సాగర్ సూర్యకి ఫ్యాన్ ఎలా అయ్యాడనేది కూడా స్టోరీ ఉంటుంది. యాక్టింగ్ వైజెస్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోస్, మురళీ శర్మ. ఇది రామ్ పోతినేని కమ్ బ్యాక్ మూవీ. రామ్ పోతినేని యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఫెంటాస్టిక్గా ఉంది. ఇంకా ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక ఫ్యాన్ బాయ్గా సూపర్ చేసిండు యాక్టింగ్. ఉపేంద్ర ఉన్నది కొంతసేపే అయినా కానీ తన యాక్టింగ్ ఉంది సూపర్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉపేంద్ర యాక్టింగ్ మాత్రం సూపర్. ఇంకా రామ్ పోతినేని గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షో. సినిమాలో తన యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. రామ్ పోతినేని నుంచి మనకు కావాల్సింది ఇలాంటి సినిమా, కానీ డబల్ ఇస్మార్ట్ అలాంటి చెత్త సినిమాలు కాదు. రామ్ పోతినేని కమ్బ్యాక్ మూవీ. ఇది ఒక సూపర్ రామ్ పోతినేని తీసిన సూపర్ మూవీ ఇది. ఇంకా భాగ్యశ్రీ బోస్ కూడా బాగానే చేసింది. లవ్ సీన్స్, యాక్టింగ్ చాలా బాగున్నాయి. మూవీలో సాంగ్స్ కానీ, హీరో ఎంట్రీ మాత్రం ర్యాంపేజ్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ కేక. సెకండ్ హాఫ్ బాగుంది కానీ కొంచెం క్లైమాక్స్లో బీజిఎం కొంచెం చెడగొట్టిర్రు. మురళీ శర్మ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఇంకా ఈ సినిమాలో ఉన్నది 2-3 ఫైట్లు అయినా కానీ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ. ఈ సినిమాని అందరూ చూడొచ్చు. ఈ సినిమాతో రామ్ పోతినేని కమ్బ్యాక్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇంత పెద్ద కమ్బ్యాక్ ఎప్పుడు చూడలేదు రామ్ పోతినేనికి. రామ్ పోతినేని లుక్స్ మాత్రం వింటేజ్ లుక్స్ చాలా బాగున్నాయి. వింటేజ్ లుక్స్, యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మాకు కావాల్సింది రామ్ పోతినేని నుంచి ఇలాంటి లుక్సే. ఆ గడ్డం పెంచుకొని ఎట్లెట్లనే ఉంటాయి ఆ లుక్స్. ఇలాంటి వింటేజ్ లుక్ అయితే సూపర్ ఉంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్, స్టార్టింగ్ సీన్, అన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా హీరో ఎంట్రీ మాత్రం మాస్ అనే చెప్పాలి. సూపర్ ఉంది హీరో ఎంట్రీ. హీరో గొడవ పడడం, ఫ్యాన్ వార్స్ చేయడం, ఇంకా అద్దాలు పగలు కొట్టడం సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇదొక బ్లాక్ బస్టర్ మూవీ.